ప్రజల హృదయాలలో నిరంతరంగా నిలిచే మహోన్నత వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు అని ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నారు. ఆదివారం ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలను కాకినాడ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా జరిపించారు. అనంతరం జిల్లా పరిషత్ సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ కార్పొరేటర్ సీకోటి అప్పలకొండ స్వగృహం వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం పేదలకు బట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం అందించిన సామాజిక ఉద్యమ నిర్మాత నందమూరి తారక రామారావు అన్నారు. సామాజిక స్పృహ కలిగిన యువతను రాజకీయాల్లోకి తీసుకువచ్చి నిజాయితీపరులైన నాయకులుగా తీర్చిదిద్దిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందన్నారు. నటనలోనూ రాజకీయంలోనూ తనదైన శైలిలో ప్రజల మన్ననలు పొందారన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు వైవిదాస్, తెలుగుదేశం పార్టీ సిటీ అధ్యక్షుడు మల్లెపూడి వీరు, తుమ్మల రమేష్, ఓమి బాలాజీ, నేమాని సత్యనారాయణ, బలసాడి రంగారావు, శివాలయం చైర్మన్ సురేష్, రవి, జనసేన పార్టీ నాయకురాలు రాణి తదితరులు పాల్గొన్నారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అన్న నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి ఈరోజు కాకినాడ సిటీలో సీకోటి అప్పలకొండ గారి ఆయన ఆధ్వర్యంలో ఇంత ఘనంగా జరుపుకోవటం, దానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు స్మార్ట్ సిటీ కాకినాడ ఎమ్మెల్యే గారు, మనందరి ప్రీతమ నాయకులు వనమాడి కొండబాబు గారికి, అలాగే వీరు గారికి, దాస్ గారికి, అప్పలకొండ గారికి, రవి మొత్తం ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం కుటుంబ సభ్యులకు, అలాగే అభిమానులకు, ఎవరైతే ఇక్కడికి విచ్చేసారో పాత్రికేయ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మనందరికీ తెలుసు అన్న నందమూరి తారక రామారావు గారు 1982లో తెలుగుదేశం పార్టీ పెట్టిన పరిస్థితులు, అంతకుముందు పరిస్థితులు. ఆ రోజు సామాన్యులు రాజకీయాల్లో రావడానికి అవకాశం ఉండేది కాదు. నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం వచ్చింది. అలాగే ప్రతి పేదవాడు కూడా ఇబ్బంది పడకూడదని కూడు గూడు నీడ అనే నినాదంతో ఆ రోజు కిలో 2 రూపాయలకి ఇవ్వడమే కాదు, జనతా వస్త్రాలు ప్రతి మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, తెలుగుదేశం పార్టీ స్థాపించిన వ్యక్తి స్వర్గీయ ఎన్టీ రామారావు గారి ఈరోజు వర్ధంతి కార్యక్రమం జరుపుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్నాం. ఆయన పుట్టినరోజు జరుపుకుంటాం, వర్ధంతి కార్యక్రమం జరుపుకుంటూ ఉంటాం. ఎప్పుడు కూడా ఆయన్ని, ఈ సమాజం ఉన్నంతకాలం ఆయన ఎప్పుడు కూడా గుర్తు చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమం ఇప్పుడే జిల్లా పార్టీ ఆఫీసులో కార్యక్రమం నిర్వర్తించుకుని ఈరోజు ఇప్పుడే మన దాసన్న ఆధ్వర్యంలో సర్పారం జంక్షన్లో ఎన్టీఆర్ నివాళులు అర్పించి ఈరోజు మన అప్పలకొండ కార్యక్రమంకి వచ్చాం. ఇది అయిన తర్వాత జనరల్ హాస్పిటల్లో కూడా భోజనాల కార్యక్రమాలు కూడా ఉన్నాయి, అక్కడికి కూడా వెళ్తాం. ఇది మనమే కాదు, ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం ఈ రోజున. అదేవిధంగా మన రాష్ట్రమే కాదు, తెలుగువారి ఏ దేశంలో ఉన్నప్పుడు కూడా ఆయనకి ఎప్పుడు ఘనమైన నివాళులు అర్పిస్తూ ఉంటేనే ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే తెలుగువారు ఎక్కడున్నప్పుడు ఘనమైన నివాళులు అర్పిస్తారు. అసలు తెలుగువారికి ఈ దేశంలో గుర్తింపు అంటూ వచ్చి గౌరవం వచ్చిందంటే ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత వచ్చిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతమంది దేశంలో పరిపాలన చేసినప్పుడు ఈ దేశంలో కొన్ని రాష్ట్రాలకి గౌరవం దక్కేది. తమిళనాడు, కర్ణాటక, వెస్ట్ బెంగాల్, కేరళ ఇటు సైడ్ రాష్ట్రాలు ఉన్న వాళ్ళకి పెద్ద గౌరవం దక్కేది. ఎందుకంటే ఇక్కడ సరైన నాయకత్వం లేక, అంటే అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వాలు ఉన్నాయి. నాయకత్వాలు ఏంటంటే అక్కడ ఉండి పంపించిన సీఎంలు అయ్యేవారు, ప్రజల నుంచి వచ్చిన సీఎం ఎవరు ఉండేవారు కాదు. ప్రజల నుంచి వచ్చిన ముఖ్యమంత్రి తెలుగువాడు ఎవరు ఉన్నారంటే అది ఎన్టీ రామారావు కూడా సందర్భంగా తెలియజేస్తున్నారు. తెలుగు ప్రజలు కోరుకున్నారు. అరేంజ్ చేసిన సీకోటి అప్పలకొండ గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు, పెద్దలు, గౌరవనీయులైన నమస్కారాలు తెలియజేస్తూ,
మరి 30 సంవత్సరాలు అయినా ఎన్టీ రామారావు గారు మన మధ్యలో ఎప్పుడు బతికే ఉంటాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అయినా శిరస మరణీయుడు, ఈ ఆంధ్రదేశానికి భారతదేశానికి కూడా ఎప్పుడు బతికే ఉంటాడో. ఆయన ఆశయాలకు అనుకూలంగానే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం పనిచేస్తుందంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని ఒక మంచి నినాదంతో ఆ రోజు పార్టీ స్థాపించి ఆ పార్టీని ఈ రోజు వరకు కూడా పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పనిచేస్తుందంటే ఆ వేళ ఎన్టీ రామారావు పార్టీ స్థాపించి 1982 మార్చి 29వ తారీఖున పార్టీ పెట్టినప్పుడు అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ప్రజలంటే ఏంటో తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు 9 నెలల కాలం ఈ రాష్ట్రం అంతా సుడిగాల పర్యటన చేసి అన్ని ప్రాంతాలు తిరిగి ఆ ప్రాంతాల్లో ఉన్న కష్ట సుఖాలు తెలుసుకుని ముందు అందరికీ కూడా 30వ వర్ధంతి కార్యక్రమం గారికి మన శాసనసభలో కొండబాబు గారు నేను కార్యక్రమం చేసిన కాడి నుంచి ఎన్ని పనులున్నా సరే ఎక్కడికి వెళ్ళకుండా ఈ కార్యక్రమం కంపల్సరిగా 30 సంవత్సరాల నుంచి నేను ఇంచుమించు 25 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నాను. ఇంతకుముందు పండగలో చేసేవాడిని. పండగకి ముసలి అందరికీ కలపడినారు, భోజనాలు పెట్టి బట్టలు పెట్టేవాళ్ళు. ఆ కార్యక్రమం నేను ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్నాను కాబట్టి ఈ కార్యక్రమం మన ఎన్టీ రామారావు గారి వర్ధంతి కార్యక్రమాన్ని మన అప్పలకొండ గారు ఇంతమంది పేద ప్రజల మధ్యన ఏర్పాటు చేసినందుకు ముందుగా అప్పలకొండ గారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసిన మన నగర కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారికి, అలాగే పేరాబత్తుల రాజశేఖర్ గారికి, అలాగే మన దాస్ అన్నయ్య గారికి, అలాగే అప్పలకొండ గారికి, ఇక్కడ తెలుగుదేశం కుటుంబ సభ్యులకు, అలాగే ఈ యొక్క పట్టణ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందుగా మన ఎన్టీ రామారావు గారిని సినిమా యాక్టర్గా చూసాం, తర్వాత రాజకీయ నాయకుడిగా చూసాం. మన ఆంధ్రప్రదేశ్లో తెలుగు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొంతకాలం నేను ఒక 30 సంవత్సరాల క్రితం నేను హైదరాబాద్ వెళ్ళాను. హైదరాబాద్ వెళ్తే కనీసం హైదరాబాద్లో తెలుగు మాట్లాడేవాళ్ళు ఎవరో చాలా తక్కువ మంది ఉండేవారు. అందరూ కూడా హిందీ మాట్లాడేవారు. అలాంటిది కనీసం అప్పుడు మేము అనుకున్నాం, ఏంటిది మనం హైదరాబాద్లో ఉన్నామా లేకపోతే వేరే స్టేట్లో ఏమైనా ఉన్నామా? ప్రతిదీ కూడా హిందీలో, ఉర్దూలోని లేదంటే ఇంగ్లీష్లోని బోర్డులు అయ్యి ఉండేవి. అలాంటిది మన మహానుభావుడు ఈయన మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత